ఇలా కేసీఆర్ స్ఫూర్తి తీసుకొని మేము కూడా ఎన్నో అక్రమ కేసులు పెట్టినా, భయపెట్టినా, జైలు పంపించినా, దాడులు చేసినా, సంపదాన్ని బెదిరించినా కానీ ఇలా భయపడకపోవడానికి కారణం అంటే కేసీఆర్. ఆయన లేకపోతే మేము లేము కదా, ఆయన లేకపోతే తెలంగాణ లేదు కదా, ఆయన లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు కదా, ఆయన లేకపోతే ఆడపిల్ల పెళ్ళిళ్ళు కాకపోయి కదా. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా, ఈ 60 సంవత్సరాలు చేసిన ఈ అసమర్థ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం ఫ్లోరైడ్ ప్రాంతంలో నీళ్ళు లేపారు. ఫ్లోరైడ్ అని చెప్పుకొని ప్రధానమంత్రి దగ్గర పోయి బల్లాల మీద పరుచుకొని బాధలు చెప్పుకొని వస్తే బాధ్యతతో పనిచేసిన నాయకులు లేరు. కేసీఆర్ మాత్రమే 10 ఏళ్ల పాటు ఎత్తిన జెండా విడవకోకుండా అధికారం రాగానే ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు అనేది గోడే ఫ్లోరైడ్. ఆ ఫ్లోరైడ్ అయిన బండని బయటేసి వాళ్ళ నెత్తి మీద కృష్ణానది మిషన్ బయలు పెట్టి కృష్ణమ్మ నీళ్ళు పోసి వాళ్ళ గొంతులో గోదావరి కృష్ణ నీళ్ళు తడిపిన వ్యక్తి కేసీఆర్. సాధ్యం కాదు తెలంగాణ, నువ్వు చచ్చినా రాదన్నట్టే సార్ గురించి చాలా మాట్లాడినాడు. ఒక ఎమోషన్ అవుతుంది మేము, ఎందుకంటే మా తండ్రి సమానుడు, మా తండ్రి జన్మనీయొచ్చు మాకు, కానీ రాజకీయాల్లో కేసీఆర్ అనే పేరు చెప్పుకొని బతుకుతున్న వ్యక్తులం. ఆయన లేకపోతే నేనే ఉన్నా, నా పేరు వేయాల. రైతన్న సురేష్ యాదవ్ కేసీఆర్ భక్తులని, ఎవరికి అందరికి దేవుళ్ళకి భక్తులు ఉంటారు, నాకేమో కేసీఆర్ దేవుడు, మా ప్రాంతానికి కేసీఆర్ దేవుడు, తెలంగాణకి కేసీఆర్ దేవుడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ చిన్న కోల్పోతున్నాం. చాలామంది ఎవరో స్వాతంత్రం చేయకపోయినా మేము స్వాతంత్రం తెచ్చినాం, స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నాం, ఇంకోటి చేయకపోయినా మేము ఏదో చేసినాం, జనాన్ని బాగు చేసినాం, ఉద్ధరించాం అని చెప్తున్నాం. కానీ తెలంగాణ లాంటి ప్రాంతానికి కేసీఆర్ వాళ్ళు పుట్టడం మన అదృష్టం, ఆయన హయాంలో మనం బతకడం ఇంకా అదృష్టం. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్తున్నాం, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ లేదు, కేసీఆర్ లేకపోతే మనం లేదు. తుంగతుర్తి ప్రాంతం అది, కక్షలు కార్పణ్యాలు, ఊరు ముందర 10 గోరీలు, ఊరు బయట 10 గోరీలు, గొడవ పడితే వాళ్ళు చంపాలా, వాళ్ళ కమ్యూనిస్టులు దిమ్మ కట్టాలా, పాటలు పాడాలా. అది మా ప్రాంత పరిస్థితి. ఎవరు చెప్పినా బిఎన్ రెడ్డికి ఓటేస్తే గోదావరి జిల్లాలో వస్తాయి, ఇందిరమ్మకి ఓటేస్తే గోదావరి జిల్లా వస్తాయి, ఎన్టీ రామారావుకి ఓటే వస్తే గోదావరి జిల్లాలో వస్తాయి, గోడల మీద పేర్లు రాసుకున్న ప్రాంతం అది. కానీ తుంగతుర్తి ప్రాంతంలో గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మా కాలు గడిగిన వ్యక్తి కేసీఆర్. రేపు పుష్కరాలు వస్తున్నాయి, మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుష్కరాల కాడ ఘాట్లు నిర్మిస్తుంటారు. ఇలా మా ఇంటి ముందర కాలం ఉంది, నీళ్లు చల్లుకుంటే గోదావరి మా ఇంటి ముందర పుష్కరాలు అయిపోతాయి. అది సాధ్యం చేసింది కేసీఆర్ మాత్రమే.